నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఈ ప్రాంతానికి వెళ్లే వారికి ఈ సూకు వెళ్లే వారికి ముఖ్య గమనిక, కువైట్ మున్సిపాలిటీ కొత్త రూల్స్ తీసుకుని వచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్ మున్సిపాలిటీ కువైట్ దేశంలోని పురాతన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన సాంప్రదాయ మార్కెట్లలో ఒకటైన సూక్ ఆల్ ముబారకియా వద్ద ఒక బోర్డునైతే ఏర్పాటు చేసింది. సందడిగా ఉండే మార్కెట్లో పరిశుభ్రత భద్రతను కాపాడుకోవడం లక్ష్యంగా ముఖ్యమైన ప్రజా మార్గదర్శకాలను అక్కడికి వచ్చే ప్రజలకు గుర్తు చేస్తూ ఉంది. అరబిక్ మరియు ఇంగ్లీష్ రెండిటిలో వ్రాయబడిన ఈ సైన్ బోర్డు సందర్శకులను స్వాగతిస్తూ అనేక జాగ్రత్తలను జాబితా చేసింది. నేలపైన కూర్చోవడం, వాటిని నియమించబడిన ప్రదేశాల నుంచి కుర్చీలను తరలించడం, పెంపుడు జంతువులను అనుమతించకపోవడం, సైకిళ్లు, స్కూటర్లు లేదా మోటార్ సైకిళ్లు ఏవైతే ఉన్నాయో అవి అనుమతించబడవని చెప్పేసి, మార్కెట్ ప్రాంతంలో ధూమపానం కూడా అనుమతించబడదు. అలాగే సూక్ ఆల్ ముబారకియా వెళుతూ ఉన్న మన భారతీయులు కావచ్చు, కువైటీ ప్రజలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో అక్కడ కింద కూర్చోకూడదు. కుర్చీలు ఏవైతే ఉన్నాయో ఆ కుర్చీలలో మాత్రమే కూర్చోవాలి. అలాగే పెంపుడు జంతువులను అయితే అనుమతించమని చెప్పేసి, కుక్కలను కానీ పిల్లులను కానీ అక్కడికి అనుమతించమని చెప్పేసి, అలాగే సైకిల్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, స్కూటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుమతించమని చెప్పేసి, అలాగే ధూమపానం ఆ ప్రాంతంలో నిషేధించబడింది. అంటే సిగరెట్ ఆ ప్రాంతంలో తాగకూడదని చెప్పేసి, దుకాణదారులు విక్రేతలు ఇద్దరికీ సౌకర్యవంతమైన వాతావరణాన్ని నిర్ధారిస్తూ సాంస్కృతిక ఆకర్షణను కాపాడటానికి మున్సిపాలిటీ చేస్తూ ఉన్న ప్రయత్నాలను ఈ నియమాలు ప్రతిబింబిస్తాయని చెప్పేసి, అదనంగా మార్కెట్లోని రద్దీగా ఉండే లైన్లలో రద్దీ మరియు ప్రమాదాలను తగ్గించడానికి సైకిళ్లు మరియు స్కూటర్లను, పెంపుడు జంతువుల ప్రవేశాన్ని కూడా నిషేధిస్తూ ఉన్నామని చెప్పేసి, కొత్త రూల్స్ ఆల్ ముబారకియా వద్ద సందర్శకుల భద్రత, పరిశుభ్రత మరియు అలాగే మున్సిపాలిటీ యొక్క నిరంతర నిబద్ధతను హైలైట్ చేస్తాయని చెప్పేసి, కువైట్ వారసత్వానికి చిహ్నంగా మరియు కువైట్ లోని కువైటీ ప్రజలు మరియు పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానంగా దీన్ని మార్చాలని చెప్పేసి కువైట్ మున్సిపాలిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆల్ ముబారకియా సూక్ వెళ్లేవారు ఈ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.